రవి అసలు ఫ్యాన్స్ లేకపోతే చాలా ప్రాబ్లం కదా. నువ్వు అలా అనుకుంటున్నావు అనసూయ, ఫ్యాన్స్ ఉంటే కూడా ప్రాబ్లం అవుతుంది వాళ్ళ రేపు. వాట్ ఆర్ యు టాకింగ్? ఫ్యాన్స్ ఉంటే ఎందుకు ప్రాబ్లం? చల్లగా గాలి వస్తుంది, హ్యాపీగా ఉంటుంది, కూల్ గా ఉంటుంది. నువ్వు ఆ ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నావా? యా, నువ్వే ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నావు. నేను ఇప్పుడు రాఘవన్న తెచ్చే ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నా. ఓ, వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి? పిలు చూపెడతారు. అయితే పిలుద్దాం రాఘవ గారు అండ్ టీమ్. సూర్యుడు చంద్రుడు రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిసారంటే వీడు. మీరు మీరు నువ్వేమన్నా ఈడ్చుకోవడా? లేదు సార్. కోళ్ళు పెంచుతావా? అలా కాదు సార్, మీరు బాయిలింగ్ స్టార్ కదా సార్. బాయిలింగ్ స్టార్, మేము మీ ఫ్యాన్ సార్, అసోసియేషన్ సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. సార్ ట్రైన్ టైం అవుతుంది. మాకేంటి అలా తెలియదు సార్. మీరు వచ్చి సింగిల్ డాన్స్ అయితే కుదరదు సార్. ఇక్కడ జూలియట్ వేసి వెళ్ళాలి సార్. జూలియట్ వేయాలని నాకు ఉంది, కానీ ఇక్కడ రోజా లాంటి హీరోయిన్ ఉండాలి. అంటే ఎందుకు సార్, రోజా గారే వస్తారు సార్. మీరు పాట వేసుకోండి. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా. బాలింగ్ సార్, జిందాబాద్ జిందాబాద్. అదిరిపోయింది సార్, డాన్స్ అదిరిపోయింది సార్. ఈ రోజు నిజంగా మా పంట పండింది సార్. ఈ రోజు ఎక్కడ నువ్వు? నేను మా హీరో ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తుంటాం సార్. మా అంతే సార్, ఇంకా మేము ఆగలేం సార్. ఈ రోజు మా పంట పండింది సార్. పని చేయి సార్, కోసేసుకుని అమ్మేసుకో. చూసారా, మళ్ళీ మీరు పనిచేశారు ఇక్కడే సార్. మా ఫ్యాన్స్ అందరూ ఆనందం ఎవరితో పంచుకోవాలో తెలియకుండా అద్భుతం. నా ఫ్యాన్స్ ఉన్నారు సార్, వాళ్ళందరితో పంచుకుంటాను సార్. రే, మన బాయిలింగ్ స్టార్ ఫ్యాన్స్ అందరూ వచ్చాను సార్. 4 గంటలు వచ్చేసి అని చెప్తాను. కోసేసుకుంటాం సార్. ఏంటి కోసుకునేది? చేతులు సార్. హీరోలను గుండెల్లో దాచుకుంటాం, హీరోయిన్ మనసుల్లో దాచుకుంటాం, కమెడియన్స్ ని కళ్ళల్లో దాచుకుంటాం, లేడీ ఆర్టిస్ట్ ఎక్కడ పడితే అక్కడ దాచుకో. ఫ్యాన్స్ ని గౌరవించడం మన సంప్రదాయం. ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం. కాలుస్తే నాగబాబు అన్నాడు. ఇప్పుడు కాదండి సార్, సార్ అవునని చెప్తారు సార్. మాకు చాలా ఆనందం సార్, నిజంగాను సార్. నిజంగా మా ఫ్యాన్స్ అందరికి చాలా పండుగలా ఉంది సార్. ఈ రోజు బాగా అలసిపోయినట్టున్నారు సార్. బాత్రూమ్కి వెళ్ళి వచ్చేయండి సార్. అంతే అంటావా? అంతే సార్. ఎక్కడైనా సంచలనాలు ఉండొచ్చు, ఇక్కడ మటుకు ఉండకూడదు. మీరు ఏం చేసినా సంచలనం కానీ ఇక్కడ వద్దు. ప్లీజ్ సార్. ఓకే సార్, మీరు వెళ్ళండి సార్. సార్ సార్ వెళ్ళండి సార్. సార్, మీ చేతిలో పట్టుకుంది ఒరిజినలేనా? ఏంట్రా? అదే సార్, లౌక్యం సినిమాలో కత్తి పట్టుకుని వచ్చారు కదా, అది. ఓ అదే, నేను వేరే ఏదో అనుకున్నానులే. అది డమ్మీ. అది సార్, అది డమ్మీ. సార్ చేతిలో డమ్మీ అంటరా? లౌక్యం సినిమాలో డమ్మీ కత్తి పట్టుకున్నారంట సార్. బాయిలింగ్ స్టార్, బాయిలింగ్ స్టార్, బాయిలింగ్ స్టార్,
బాయిలింగ్ స్టార్ బాయిలింగ్ స్టార్ ఎవరు సార్? రాజమౌళి గారా? బాహుబలి 3 గురించి బాహుబలి 3 గురించా? ప్రభాస్ గారు డేట్లు కుదరలేదా? మాట్లాడలేదు ఇంకా. సార్ గురుగారు, బాహుబలి సార్ రాజమౌళి గారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు చెప్పండి సార్. ఎందుకు చంపాడు సార్? ఫోన్ విసిరేసు. ఆయన పాపం ఏం చెప్పాలనుకున్నాడో, ఏం మాట్లాడాలనుకున్నాడో, ప్రాజెక్ట్ ఏంటో వినాలి కదరా. మీరు బాగా అలసిపోయారు, పడుకోండి సార్ చెప్తాం. పడుకోనా? పడుకోండి సార్. నిద్రపోనేమంటారా? సార్ మీరు ఇటు తిరిగితే సంచలనం, అటు తిరిగితే సంచలనం సార్. హలో దేనికి? అంటే అక్కడ దువ్వాడలో మా వాళ్ళందరూ వచ్చి మీకు సన్మానం చేసుకోండి. చెప్పు తెగుద్ది. అయితే వదిలేండిరా. ఆ సన్మానం ఏదో నేనే చేస్తాను. మీరు చేస్తారా? మొట్టమొదటిసారిగా ఫ్యాన్స్ కి సన్మానం చేస్తారు. బాయిలింగ్ స్టార్ బాయిలింగ్ స్టార్ బాయిలింగ్ స్టార్. ఫ్యాన్స్ అభిమానం హద్దుల్లో ఉండాలి కానీ హద్దు మేరకూడదు. సరే ఇబ్బంది పెట్టినా ఏం పెట్టినా నువ్వు ఫ్యాన్స్ కాబట్టి ఇక్కడ ఫ్యాన్స్ ఉంటేనే మనం ఉన్నాం, ఫ్యాన్స్ లేకపోతే మనం లేము. కాబట్టి క్రమశిక్షణగా ఫ్యాన్స్ ఉన్నంతకాలం హీరోలు బాగుంటారు.